6 బొగ్గు బ్లాకులకు ఇయాల వేలం. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. వేలంలో రాష్ట్రంలోని శ్రావణపల్లి గని ఇప్పటికే 2 గనులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి. రాష్ట్ర సర్కారు ఆదేశాలతో ఈసారి వేలం పాటలో పాల్గొననున్న సింగరేణి నామినేషన్ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించాలని కార్మిక సంఘాల డిమాండ్. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 60 కోల్ బ్లాకులు వేలానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ రెడీ అయింది. హైదరాబాద్ కేంద్రంగా శుక్రవారం 10వ విడత గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. వేలం వేయనున్న బొగ్గు బ్లాకుల వివరాలను అధికారికంగా ప్రకటించినప్పటికీ వాటిలో మంచిర్యాల జిల్లా నిన్నల మండలం శ్రావణపల్లి ఓసిపి బొగ్గు గని ఉన్నదట. ఇక మొత్తానికి ఇక బొగ్గు గనుల బ్లాకులు వేలంలోకి ఇక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి అవి పోతాయి. ఇక ప్రభుత్వాలకు అథారిటీస్ తగ్గిపోతాయి. ఇక ఎంత వస్తుందో ఇక షేరింత పంచుకుంటారు వచ్చిన దాంట్లో. సింగరేణిపై కుట్ర ఎట్లా 8 సీట్లు అటిని ఇటిని పంచుకున్నట్టు ఇది కూడా పంచుకుంటారు. సింగరేణిపై కుట్ర గనులు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడు కేంద్రం నుంచి ఆర్డర్లు వచ్చాయి మీరే ఆమోదం తెలిపి మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీని ఒక దగ్గర జోడిస్తారు. ఈ వార్తలు గమ్మత్తుగా ఉంటాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టిండు. నాడు వేలంలో సంస్థను ఎందుకు పాల్గొననియలే. అరంబిందోకు కోయగూడెం బ్లాకు ప్రతిమకు సత్తుపల్లి బ్లాకు అప్పజెప్పిండు. 10 ఏళ్లలో సింగరేణిని నాశనం చేసిండు. కుట్రలను నిరూపించేందుకు రెడీ. కిషన్ రెడ్డి తెలంగాణపై ప్రేమ ఉంటే శ్రావణపల్లితో పాటు కోయలగూడెం సత్తుపల్లి బ్లాకులను సింగరేణికి ఇవ్వాలి. గోదావరి తీరంలోని గనులన్నీ సంస్థకే కేటాయించాలని ప్రధానిని కలుస్తాం. అఖిలపక్షంతో మోడీ దగ్గరకు వెళ్తామని వెల్లడి. ఇక ఏంది శ్రావణపల్లితో పాటు కోయంగూడ సత్తుపల్లి బ్లాకులను కూడా సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అంటున్నారు. నిజంగా కిషన్ రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఇక వీళ్ళు షెరేణి మీద పంచుకున్నట్టే ఇక సింగరేణిని కూడా అమ్మి షెరింత పంచుకుంటారని కేటీఆర్ అంటుంటే ఇక బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి గనులు దక్కకుండా మొత్తం ఆగం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉన్నందున వేలంతో సంబంధం లేకుండా బొగ్గు గనులను ఆ సంస్థకే అప్పగించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణపై ఏమాత్రం ప్రేమ చిత్తశుద్ధి ఉన్న గనుల శాఖ మంత్రిగా ఒడిశాలోని నైని బ్లాకు తరహాలోని రాష్ట్రంలోని శ్రావణపల్లి బ్లాకును సింగరేణికి ఇవ్వాలని ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కోరుతా ఉన్నారు. జోహార్ తెలంగాణ జాతిపిత. తెలంగాణమే తన ఊపిరిగా తెలంగాణే ఎజెండాగా 3 కోట్ల గొంతులను ఏకం చేసి స్వరాష్ట్రం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా అలుపెరగని పోరు చేసిన తెలంగాణ జాతిపిత మన ప్రొఫెసర్ జయశంకర్ సారు ఇవాళ సారు వర్ధంతి. ఇక జయశంకర్ సారు వర్ధంతి సందర్భంగా ఈడొక వార్త చూడొచ్చు. ఇప్పుడు గొప్ప వాళ్ళు ఇప్పుడు పెద్ద వాళ్ళు ఇప్పుడు అధికారంలో చలామణి అవుతున్న వాళ్ళు కావచ్చు, గతంలో చలామణి అయిన వాళ్ళు కావచ్చు, ఇక ఎవరైనా కూడా ఇక నాదే తెలంగాణ నేనే తెచ్చిన నా వల్లనే అయిందని గొప్పలు చెప్పుకునే వాళ్ళందరికీ కూడా ఒకసారి ఈ వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి ఈయన పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అసలు ఈ పోరాటాన్ని మొదలుపెట్టిందే ఆయన. మలిదేశ ఉద్యమంలో ఈ పోరాటం ఎక్కడ పురుడు పోసుకున్నది అంటే అందరికీ గుర్తు రావాల్సిన పేరు, గుర్తు ఉంచుకోవాల్సిన పేరే అది ప్రొఫెసర్ జయశంకర్ సార్. దయచేసి ఇటువంటి వ్యక్తులను మరవద్దు. ఆయన కలలను ఆయన ఆశయాలను నెరవేర్చాలి. ఆయన పోరాటం మొదలుపెట్టింది, ఆయన పాటుపడ్డది అంతా కూడా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం. అంతేగాని ఒకరినొకరు తిట్టుకోవాలి, మీరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవాలి, ఒకరి మీద ఒకరు తప్పుడు ప్రచారాలు చేసుకోవాలి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాడిని తిట్టాలి, వాడి అధికారంలో ఉన్నప్పుడు నిన్ను తిట్టాలి, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవాలని అది ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు కనలే. అటువంటి కలలు కాదు ఆయన కన్నది. తెలంగాణ యువతకు న్యాయం జరగాలి, తెలంగాణ రైతాంగానికి న్యాయం జరగాలి, తెలంగాణ కార్మిక సంఘాలకు న్యాయం జరగాలి, కార్మికులకు న్యాయం జరగాలి, మహిళలకు, వృద్ధులకు, ఇక్కడ పుట్టకు చేమకు ప్రతి వ్యక్తికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని ఆ వ్యక్తి కలగనడు. ఆయన కలలను దయచేసి నెరవేర్చండి. అంతేగాని వ్యక్తిగత కక్షలకు, వ్యక్తిగత పగలకు మీరు పోకండి అని రాజకీయ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తాం.
ఆల్ఫా హోటల్లో పాడైన మటన్ చికెన్. సికింద్రాబాద్లోని పలు హోటళ్లు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్లో ఆల్ఫా హోటల్లో పాడైపోయిన మటన్తో బిర్యానీ చేసినట్లు గుర్తించారు. ఈ ఆల్ఫా హోటల్ అనేది అడ్డా. ఈ సికింద్రాబాద్ ప్రజలకు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిపోయేటోళ్ళకి కావచ్చు, కమ్మ ఉంటుంది అంటారు. బిర్యానీ కమ్మ ఏం ఉండదు, గట్లనే ఉంటుంది. ఎందుకంటే పాసిపోయింది తింటే, పాడైంది తింటే మన కమ్మ కొడుతుంది కదా. ఇంట్లో అమ్మ మంచిగా వండితేనే ఒక్కొక్కటి షేద అనిపిస్తుంది. ఇక అది కథ. ఇంట్లో అమ్మ మంచిగా అన్నీ వండితేనేమో ఉప్పు తక్కువైంది, పప్పు తక్కువైంది అని అంటారు. కారం తక్కువైంది, ఎక్కువైంది, నీళ్ళు చేసినామని ఇంకోడు, సోరు లేదని ఇంకోడు, ఇట్లా రకరకాలుగా తిన్న గిన్నెను కూడా ఇసిరేసే దాఖలాలు ఉన్నాయి. గిట్ల బయట తినడేమో గిట్లుంటుంది. బయట తినలే గిట్లుంటుంది. పాడైపోయింది అమ్ముతున్నాడు, ఖరాబ్ అయింది పెడతాడు. ఆడికేం కావాలి? బిజినెస్ కావాలి, పైసలు కావాలి. నీ ఆరోగ్యంతో ఆడికేం సంబంధం? ఈ బయట ఫుడ్ను ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఏదో అకేషన్స్ ఉన్నప్పుడు, సందర్భాలు ఉన్నప్పుడు ఓకే కానియచ్చు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కొందరు అదే పనిగా ఊవంచే వారానికి ఒకసారి పోవడము, వీకెండ్లకు ఒకసారి పోవడము, అదే పనిగా పెట్టుకొని పోయే వాళ్ళందరూ కూడా ఈ వార్తలు చూడుర్రి. ఇది ఆల్ఫా హోటల్లో దొరకంది ఏది ఉండదు. 10 రూపాయల నుంచి మొదలెడుకొని అన్ని దొరుకుతాయి అంటారు. ఆడ ఇక శుభ్రంగా చేస్తుండా, మంచిగా చేస్తుండా, షెడ్గా చేస్తుండా, ఇట్లా పాసిపోయిన మటన్ చికెన్ పెడుతున్నా అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని తింటే ఇంకో 10 రోజులు ఎక్కువ బతారు. కల్తీసారా ఘటనలో 37కు పెరిగిన మృతులు. తమిళనాడు కల్తీసారా ఘటనలో మరణించిన వారి సంఖ్య 37కు చేరింది. దాదాపు 55 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనలో పోలీసులు 3గురిని అరెస్ట్ చేశారు. ఈ కల్తీసారా దాగి చచ్చిపోయిన వాళ్ళు 37 మంది. సింగరేణిని ప్రైవేటుకు కట్టబెట్టేందుకే బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తున్నది. కేటీఆర్ బీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కామెంట్ చేసిండు. సింగరేణికే అప్పగించాలి, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దు. కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఇక ఎవరి భావాలు, ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళు చెప్పుకుంటారు. ఇక మాకు అధికారం ఉంటే మేము ఇట్లా చేద్దాము, లేకపోతే గట్ల చేస్తామని. ఇక ఉన్నన్ని రోజులు మంచిగా చేసి ఉంటే, అనుకున్న స్థాయిలో అంత అద్భుతంగా చేస్తుంటే జనాలు ఎందుకు తిరస్కరిస్తారులే. కానీ వాళ్ళకు కూడా ఏదో ఒక చోట విశ్వాసం అనేది కోల్పోయే ఉంటారు మీ పైన. ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని మీరు నిలబెట్టుకునేందుకే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. నిజంగా మీకు 16 సీట్లే కావాలంటే మీరు అడగాల్సిన అవసరం లేదు, జనాలే ఇస్తారు. మీ పాలన సరిగ్గా ఉంటే, మీ పైన నమ్మకం జనాలకు ఉంటే అవసరం లేదు. మంచి మంచి నాయకులు ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చొని గెలిచిన చరిత్ర కూడా ఉన్నది భారతదేశంలో. ప్రచారంలో పాల్గొనకుండా ఇంట్లో కూర్చొని గెలిచిన చరిత్ర కూడా ఉన్నది. అవన్నీ కూడా ఒకసారి నెమరేసుకుంటే అర్థమవుతుంది. పాలన అంటే ఏంటిది, నమ్మకం అంటే ఏంటిది, ఓట్లు అంటే ఏంటి, ప్రజలంటే ఎవరనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు 8, వచ్చే ఎన్నికల్లో 88. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా పాతడం ఖాయం అని కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తామని బండి సంజయ్ గారు హామీ ఇస్తా ఉన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఘన స్వాగతం. బేగంపేట నుంచి నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు ఇక భారీ ర్యాలీ. ఇప్పుడు 8 ఎంపీ సీట్లు వచ్చినాయట. మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు కొడతారట. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పేసి ఇక బీజేపీ అంటా ఉన్నది.